హీరో, విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే వేరు. 'శ్రీకృష్ణుడి' క్యారెక్టర్ అనగానే మీకెలా అనిపిచ్చింది? అది యాక్చువల్లీ ఫస్ట్ అదంతా నాకేం చెప్పలేదు మ్యామ్. ఫస్ట్ హీ గేమ్ ఇట్ ద లాస్ట్ పార్ట్ వాజ్ అది నాకే సస్పెన్స్. ఫస్ట్ నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళు. ఇది నీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అని చెప్పి అయిపోయింది షూటింగ్. దెన్ ఆ తర్వాత నాకు కాల్ చేసి, లేదు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా కంపారిజన్స్ ఆడియన్స్‌కి రన్ అవుతుంది కదా మ్యామ్. లైక్ ఫస్ట్ టాప్ నాచ్ ఎన్టీఆర్ గారితో. హ్మ్. సో ఆ కంపారిజన్ ఒక మెట్రిక్ కావాలి కదా! ఒక బాగుందా? బాగలేదా? అని చెప్పడానికి ఒక మెట్రిక్. సో హి ఈస్ అ టాప్ నాచ్. అది నాకే ఓన్‌గా నేను ఊహించుకున్నాను. సో బాగివ్వాలి. ఎక్కడ మనం బికాజ్ ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. అండ్ మేకప్ వేయడానికే ఆల్మోస్ట్ లైక్ 3 అవర్స్, 4 అవర్స్ పట్టేది. మళ్ళీ అది రిమూవ్ చేయాలంటే నాకు 3 డేస్ పడుతుంది. టు గో అండ్ అగైన్ డూ దట్. బట్ దట్ ఎంటైర్ సపోర్ట్ అండ్ మోటివేషన్ నాకు జై ఇచ్చాడు. యూ కెన్ క్యారీ దట్, హ్యావ్ దట్ ప్లెజెంట్ లుక్, హ్యావ్ దట్ ప్లెజెంట్ ఫేస్ అండ్ నువ్వు చేయగలుగుతావు. జస్ట్ నీ ఆ క్యారెక్టర్కి కావాల్సిన అడిషనల్ ట్రేట్స్, బాడీ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, హావభావాలు అయి ఉండొచ్చు, దానిపైన మాత్రం నువ్వు శ్రద్ధ తీసుకో అని చెప్పాడు అనమాట. అంతే మ్యామ్. బట్ అది వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ఐ సా దట్ ఆన్ ద స్క్రీన్. ఒక ఫ్యూ సెకండ్స్ అబ్బా చాలు, చాలు, ఇంత నా లైఫ్కి ఇది చాలా అనిపించింది. చాలా బావుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ అదే క్లైమాక్స్‌లో బుక్ కనిపిస్తది గదా! అలాగా ఏమన్నా ఒక బుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా? అంటే ఎలా? అంటే మీరు పబ్లిసిటీ ఓ బుక్కా? అది లాస్ట్ లేదు. అంటే బుక్ రిలీజ్ చేస్తారనా? అంటే ఈ సినిమా అయిపోయిందన్నా? యాహ్! యాక్చువల్లీ అది అంటే మేము మొదటి నుంచి యాక్చువల్లీ అనుకున్నాము. అంటే 'హరి' అనే బుక్ తోటనా? యాహ్! యాక్చువల్లీ అంటే నేను మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిని అంటే అప్రోచ్ అయ్యాము. అంటే అది మేబీ వెరీ సూన్ ఇట్ విల్ బి మెటీరియల్స్ అండి. అంటే బుక్ రూపంలో వస్తది ఈ సినిమా. యాక్చువల్లీ ఆయన మూవీ చూసారు. ఆయనకు నచ్చింది. చేస్తన్నారు. యాహ్! అలాగే మూవీలో అంటే అలా నడుస్తూ ఉంటది. కానీ కామెడీగా వైవార్ష క్యారెక్టర్ చాలా అది అలా ఆ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేశారు? యాక్చువల్లీ అది డిజైనింగ్‌కి చాలా కష్టపడ్డాము. బట్ షూటింగ్ అదంతా ఈజీ అయిపోయింది. యాక్చువల్లీ అది ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ లస్టు. సో, ఆయన అంటే లస్ట్ అన్న వెంటనే మనకు వేరే ఫీలింగ్ వస్తది. సో, అలా కాకుండా దాన్ని కామెడీ టోన్‌లో చెప్పాలి ఫస్ట్. లైటర్ వేలో చెప్పాలి. ఫస్ట్ తీసుకున్న జాగ్రత్త మాత్రం అదే. దానికి అంటే వైవార్ష లాంటి యాక్టరు తోడవుతే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒక్కసారి ఇట్లా సన్నీ లియోన్ తోటి వన్ నైట్ స్టాండ్ అంటే బేసికల్లీ నవ్వుతారు. అది ఆ థాట్ నుంచి వచ్చిందన్నట్టు. సో, కాంట్రాస్ట్ ఉండాలి. ఏదో ఒక ఫ్యాంటసీ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి వైవార్ష గారిని తీసుకున్నాము. ఆయన బాగా చేశారు యాక్చువల్లీ. ఓకే. వినోద్ గారు ఇందాక చెప్తున్నట్టు గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ అండి. అయితే మీకొచ్చిన కాంప్లిమెంట్స్‌లో చాలా వరకు అంటే ఆ అవతారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, తర్వాత సుమన్ గారికే యాప్ట్‌గా ఉంది. ఆ తర్వాత మీకు ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ ఫీలింగ్ సార్. డెఫినెట్లీ. అంటే నేను దట్స్ బియాండ్ మై బౌండరీ. దట్స్ బియాండ్ మై లీగ్. అలా కంపేర్ చేస్తున్నారనడమే ఒక బిగ్ కాంప్లిమెంట్. సో ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా అంటే అది చెప్పినప్పుడు అప్పుడు ఇంకా కాన్షియస్ అవుతామనమాట. ఇంకా ఏమన్నా చేసి ఉండొచ్చా? ఇంకా ఏమైనా బెటర్ చేసి ఉండొచ్చా అని. అంతవరకు మన లీగ్‌లో ఉండే వరకు ఓకే చేశాను అనుకుంటాం. బట్ వెన్ ద ఆపోజిట్ పర్సన్ దాన్ని అలా రిసెప్టెన్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా కాన్షియస్ అయిపోయి ఈసారి ఛాన్స్ వస్తే ఇంకా బాగా చేద్దాం, ఇంకా బెటర్‌గా చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది సార్. అండ్ మీరు ఇంతకుముందు కూడా అంటే ప్రొఫెషనల్‌గా సాఫ్ట్‌వేర్‌లో వర్క్ అవును చేశారంట. సార్. సో, సడన్‌గా యాక్టింగ్ వైపు వచ్చేసారు. సో, ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు మీ సెల్ఫ్‌గా మీరు? సార్ నేను యాక్చువల్లీ ఇక్కడ ఇంజినీరింగ్ ఫినిష్ చేసి యూఎస్ వెళ్ళిపోయాను. మాస్టర్స్ ఫినిష్ చేశాను. అక్కడ మంచి జాబ్ వచ్చింది. జస్ట్ ఒక లెవరేజ్‌తో చెప్తాను. 'పోకిరి' సినిమాలో పూరి జగన్నాథ్ సార్ ఒక డైలాగ్ రాసినట్టు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. అదే ఫార్మాట్ ఉండింది యూఎస్‌లో. సో ఇవి కాన్స్టెంట్గా క్వశ్చన్ చేసుకునేవాడిని నన్ను. ఏం చేస్తున్నాం, వాట్ యామ్ ఐ, ఇదేనా నా పర్పస్, ఇదేనా. సో ఎవ్రీ వీక్ అదే చేసుకుంటూ ఒకే ఆన్సర్ వస్తుండింది ప్రతి డే, ఎవ్రీ మినిట్. నీకు మూవీస్ అంటే ఇష్టం కదా, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. దట్ వాస్ ద సబ్ కాన్షియస్ మైండ్ కెప్ట్ ఆన్ రన్నింగ్. ఇండియాకి వచ్చి నాన్నకు ఫోన్ చేశాను. నాన్న ఇలా ఉంది అంటే, ఓకే రా, యూ టేక్ యువర్ టైమ్ అండ్ డూ ఇట్ అని ఆయన సపోర్ట్ చేశారు ఫస్ట్. మళ్ళీ అమ్మ సపోర్ట్ చేసింది. దెన్ ఇట్ వాస్ ఆల్ అబౌట్ ట్రయింగ్. వీటిని ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా అదంతా వద్దు. జస్ట్ ఆ మూమెంట్కి మనం ట్రై చేసుకుంటూ వెళ్తున్నాం. అవకాశం వచ్చింది, 101% ఇవ్వాలి, బ్లడ్ అండ్ స్వెట్ ఇన్వెస్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. అదే దాని మైండ్లో పెట్టుకుంటే మనం జర్నీని ఎంజాయ్ చేయలేము.
గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ఫైనలీ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీబడి ఇన్ లైఫ్. దట్ వాజ్ మై ఫిలాసఫీ. దట్స్ గ్రేట్ అండి. అండ్ ఇంకొకసారి ఇప్పుడు కృష్ణుడు గెటప్ అన్నారు కాబట్టి ఆ గెటప్లో చూడగానే మీరు ఇమిడిపోయినట్టుగా కూడా అందరికీ నోటీస్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వస్తాయి. సో వస్తే మీరు ప్రిపేర్గా ఉన్నారా? ఎందుకంటే చాలామంది వెయిటింగ్. సార్ డెఫినెట్లీ ప్రిపేర్డ్గానే ఉంటాను సార్. అది ఆబ్వియస్. ఐ మీన్ ఇంకేమన్నా ఇంతకుముందు చేసిన దానికన్నా ఇంకేమి ఎక్స్ట్రా చేయగలుగుతాము అంటే నా మైథాలజికల్ వొకాబులరీ ఏమైనా ఇంప్రూవ్ నేర్చుకోవాలా, ఇంకా ఏమన్నా బాడీ లాంగ్వేజ్, బికాస్ రెస్పాన్సిబిలిటీ మోర్ పెరుగుతుంది. సో మోర్ పెరిగినప్పుడు ద హోల్ రిజల్ట్ ఇస్ వెదర్ ఐఎమ్ మీటింగ్ దట్ ఎక్స్పెక్టేషన్. అది ఉంటుంది సార్. డెఫినెట్లీ వస్తే యాక్సెప్ట్ చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయశంకర్ గారు, అంటే పేపర్ బాయ్ మూవీ నుంచి చూసుకుంటే ఇప్పుడు మై నేమ్ ఇస్ నోబడీ, సారీ, ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇది యాక్చువల్లీ మేము